మహాసభకు ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు యువషణ్ముఖ, అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నాను. అలాగే మనం సచివాలయ ఉద్యోగుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. గ్రామాల్లో కానీ వివిధ రూపాల్లో కానీ డెవలప్మెంట్ వర్క్స్లో కానీ మేమే కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. మేము 2019లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్లొమా బీటెక్ విద్యార్థులతో మేము రిక్రూట్ అయ్యామండి. కానీ మమ్మల్ని ఒక 10th క్లాస్ పోస్ట్ కింద పెట్టి మాకు రిక్రూట్మెంట్లోనే మాకు అన్యాయం జరిగింది. మా రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగింది కాబట్టి మాకు ప్రమోషన్స్ అయినా కల్పిస్తారంటే గత 6.5 సంవత్సరాలుగా మేము వేల కొద్ది రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ వేల రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ ఇప్పటికీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. అలాగే గత సంవత్సరంలో కర్నూలులో డిప్యూటీ సీఎం గారు మాకు మాట ఇచ్చారు. ఇంజనీరింగ్ డ్యామ్ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి మేము బలమైన పరిష్కారం చూపిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము సార్ వేడుకుంటున్నాం, డిప్యూటీ సీఎం గారు మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి, డిపార్ట్మెంట్లో మమ్మల్ని యూటిలైజ్ చేసుకోండి, వీ హ్యావ్ స్కిల్ సార్, ప్లీజ్ యూటిలైజ్ ప్రాపర్లీ అని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మేము వేడుకుంటున్నామండి. అలాగే గత సంవత్సరంలో రేషనలైజేషన్ అనే ప్రాతిపదికన 2 సచివాలయాలకి లేదా 2 పంచాయతీలకి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ సరిపోతారని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రతిపాదనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము పలు అభ్యర్థనలు చేసాం. చాలాసార్లు మీటింగ్లో కానీ కౌన్సిల్ మీటింగ్లో కానీ చాలాసార్లు మేము ఈ రేషనలైజేషన్ మీద మేము నెగిటివ్ స్టాండ్ అయితే మేము రిప్రజెంట్ చేసాం. చాలాసార్లు మమ్మల్ని ఈ రేషనలైజేషన్ కాదని మమ్మల్ని డిపార్ట్మెంట్ వైజ్ రేషనలైజ్ చేయండి అని చెప్పేసి చాలాసార్లు రిప్రజెంట్ చేసాం. నో పోస్ట్ ఉన్న పంచాయతీకి గ్రామాల్లో మంచినీటి సరఫరా కావాలన్నా దానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలి, మరుగుదొడ్లు కావాలన్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలి, గృహ నిర్మాణాలు జరగాలన్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలి, రోడ్ల నిర్మాణాలు జరగాలన్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలి, వాటర్ ట్యాంకులు కట్టాలన్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలి, జల జీవన్ మిషన్ జరగాలన్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావాలి. అన్ని ఏ ఇంజనీరింగ్ పని అయినా ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయాలి. అలాంటి చోట నో పోస్ట్ అని ఎందుకు పెట్టారు అని చెప్పేసి మాకు $1 million క్వశ్చన్ లాగా అయిపోయిందండి. సో ఈ 31వ తారీఖు లోపు ఖచ్చితంగా మా ప్రమోషన్ ఛానల్ మీద ఎటువంటి క్లారిటీ మాకు రాని అట్లా మేము కార్యాచరణ రూపొందించుకొని మేము దాని ప్రకారం ఫాలోఅప్ చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా గవర్నమెంట్కి విన్నపించుకున్నామండి. థ్యాంక్ యూ.